ఒకవేళ మీ కుక్క ఒక వ్యక్తిని చూసి తీవ్రంగా మొరిగితే మీరు ఏం చేస్తారు? దాన్ని నమ్ముతారా? లేక ఊరికే అరుస్తోందని కొట్టిపారేస్తారా? ఈరోజు మనం ఈ ఒక్క ప్రశ్నకే సమాధానం వెతకబోతున్నాం. మన నమ్మకమైన స్నేహితులైన కుక్కలు అపరిచితుల్ని చూసినప్పుడు నిజంగా ఏం చెబుతున్నాయి? వాటి హెచ్చరిక వెనుక ఉన్న సైన్సేమిటి? మరి చట్టమేమిటి? ఆ దీనికి సంబంధించి మన దగ్గర అద్భుతమైన సమాచారముంది. కుక్కల శరీర భాషను, అవి మురిగే విధానాలను రంగుల్లో వివరించే కొన్ని గైడ్స్ ఉన్నాయి. వాటితో పాటు కుక్కలు వాసన ద్వారా మనుషుల భావోద్వేగాలను ఎలా పసిగడతాయో విశ్లేషించే ఒక పత్రం. ఇంకా ఇది చాలా ముఖ్యం, పెంపుడు కుక్కకు పోలీస్ కేనైన్ కుక్కకు మధ్య ఉన్న చట్టపరమైన తేడాలను స్పష్టం చేసే ఒక డాక్యుమెంట్ కూడా ఉంది. అద్భుతం. అసలు మనం ఈరోజు దీన్ని విడమరచి చూడటానికే కారణం కూడా ఇదే. మన కుక్క ఇచ్చే సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోవటం, అలాగే ఒక ప్రేమగా పెంచుకునే కుక్కకు, చట్టాన్ని అమలు చేసే కుక్కకు మధ్య ఉన్న గీతను స్పష్టంగా తెలుసుకోవటం. సరే, ఇక ఈ అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. మొదటగా, అసలు కుక్కలు మనతో ఎలా మాట్లాడతాయి? అవి కేవలం మొరగడమేనా, లేక వేరే భాష ఏదైనా ఉందా? ఖచ్చితంగా వేరే భాష ఉంది. మొరగడం అనేది అందులో ఒక భాగం మాత్రమే. మనం చూస్తున్న ఈ చిత్రాల ప్రకారం కుక్కలు అనేక కారణాల వల్ల మొరుగుతాయి. ఒకసారి ఆనందంతో, ఉత్సాహంతో మొరుగుతాయి. మరికొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు, లేదా తమ ప్రాంతాన్ని కాపాడుకోవటానికి మొరుగుతాయి. ప్రతి మొరుగుడుకు శబ్దంలో, తీవ్రతలో చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు, ఉత్సాహంగా ఉన్నప్పుడు ఊహూ ఆడుకుందాంరా అన్నట్టుగా, భయంతో ఉన్నప్పుడు ఏంటో ఇది, దీని గురించి నాకంత నమ్మకంగా లేదు అన్నట్టుగా ఉంటుంది. మొరగడం మాత్రమే కాదు, వాటి శరీరం కూడా మాట్లాడుతుంది కదా. మన దగ్గరున్న ఇంకొక గైడ్ శరీర భంగిమల గురించి స్పష్టంగా వివరిస్తోంది. దూకుడుగా ఉన్న కుక్క నోరు బిగించి, వెంట్రుకలు నిక్కబొడుచుకుని సూటిగా చూస్తోంది. దానికి పూర్తిగా వ్యతిరేకంగా లొంగిపోయిన కుక్క అయితే చూపు పక్కకు తిప్పి, కింద పడుకుని, కడుపు చూపిస్తూ పెదాలు నాకుతుంది. ఈ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అవును, కాని ఇక్కడ చాలా ఆసక్తికరమైన మూడో భంగిమ ఉంది. అదే అప్రమత్తంగా ఉండటం. ఇది దూకుడు కాదు, భయం కాదు. ఈ స్థితిలో కుక్క శరీరం బిగుగా ఉంటుంది, కాని సమతుల్యంగా ముందుకు వంగి ఉంటుంది. చెవులు ముందుకు వంగి ఉంటాయి, ఏదో శబ్దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు. తోక నిటారుగా అడ్డంగా ఉంటుంది. కళ్ళు పెద్దవిగా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. ఇది ఏదో తేడాగా ఉంది, నేను గమనిస్తున్నాను అని చెప్పే భంగిమ. పూర్తి ఏకాగ్రత. అద్భుతం. అంటే అవి మనల్ని స్కాన్ చేస్తున్నాయన్నమాట. కేవలం శబ్దాలు, కదలికలే కాదు, మన నుంచి వచ్చే కెమికల్ సిగ్నల్స్ను కూడా చదువుతున్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలాగుంది. అపరిచితులు వచ్చినప్పుడు అవి వాసన ద్వారా ఏం పసిగడతాయి? కేవలం కొత్త వాసననా? కాదు, అంతకంటే చాలా ఎక్కువ. పరిశోధనలో తేలిందేంటంటే, కుక్కముక్కు కేవలం వాసనను పసిగట్టే పరికరం కాదు. అదొక సజీవ రసాయన విశ్లేషణ ప్రయోగశాల. ఒక మనిషి శరీరం నుంచి వెలువడే చెమట, శ్వాస, హార్మోన్లు, ఇంకా ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్, అడ్రినలిన్ వంటి రసాయనాలను కూడా అవి పసిగట్టగలవు. అంటే ఒక వ్యక్తి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల ఆందోళనగా ఉన్నాడా లేదా కోపంగా ఉన్నాడా అనేది వాసన ద్వారానే అవి గ్రహించగలవు. ఒక్క నిమిషం, ఇది నిజమేనా? అంటే నేను ఆందోళనగా ఉంటే నా కుక్క కూడా అపరిచితుల్ని చూసి అనవసరంగా ఆందోళన పడుతుందా? యజమాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందా? ఖచ్చితంగా. కుక్కలు మన భావోద్వేగాలను అద్దంలా ప్రతిబింబిస్తాయి. కాని ఇక్కడ విషయం అదొక్కటే కాదు. అవి కేవలం వాసననే కాదు, అన్ని సంకేతాలను కలిపి చూస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి హాయ్ బడ్డీ అని చాలా స్నేహంగా మాట్లాడుతున్నాడు, కాని అతని భుజాలు బిగుసుకుపోయున్నాయి, కదలికలు హఠాత్తుగా ఉన్నాయి. మాటలకు, శరీరానికి మధ్య పొంతనలేదు. అవును, ఈ అసమానతను కుక్కలు వెంటనే పసిగడతాయి. వాళ్లకు ఈ వ్యక్తి చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఇది నమ్మదగినది కాదు అనిపిస్తుంది. దాన్నే ప్రమాదంగా భావిస్తాయి. అర్థమైంది. మరి అలాంటి సందర్భంలో అవి తమ యజమానులను ఎలా హెచ్చరిస్తాయి? వాటి హెచ్చరిక ఎలా ఉంటుంది? హెచ్చరిక చాలా సూక్ష్మంగా మొదలవుతుంది. వెంటనే పెద్దగా మొరగడముండదు. మొదటగా అవి యజమానికి, ఆ అపరిచితునికి మధ్య నిలబడతాయి. ఓ, బాడీ బ్లాకింగ్ అంటారు కదా దాన్ని. అవును, అదే. తర్వాత శరీరాన్ని బిగించి తక్కువ స్వరంతో గొంతులోంచి గుర్రు పెడతాయి. అది కూడా దాటితే అప్పుడు అకస్మాత్తుగా నియంత్రితంగా 1-2 సార్లు మొరుగుతాయి. ఇది నాకిది నచ్చలేదు, జాగ్రత్తగా ఉండు అని చెప్పే పద్ధతి. నియంత్రితంగా మొరగడం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.
అంటే ఏది పడితే అది మొరగడానికి ఒక నిర్దిష్టమైన హెచ్చరిక మొరుగుడుకి తేడా ఉంటుందన్నమాట. శబ్దంలో ఏమైనా తేడా ఉంటుందా? చాలా తేడా ఉంటుంది. సాధారణంగా కుక్కలు గేటు దగ్గరెవరైనా వెళ్తే మురిగేది పై స్థాయిలో పదే పదే ఉంటుంది. కాని నిజమైన హెచ్చరిక మురుగుడు లోతుగా, గంభీరంగా, తక్కువ పిచ్చులో ఉంటుంది. అది వినగానే మనక్కూడా ఓకే, ఇది మామూలు విషయం కాదు అనిపిస్తుంది. ఇది ప్రతి కుక్క యజమాని తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే కొన్నిసార్లు కుక్కలు ప్రతిదానికీ మొరుగుతాయి. ఉదాహరణకు, ఇంటికి గ్యాస్ మీటర్ రీడింగ్ తీసే వ్యక్తి వచ్చాడనుకుందాం. అతను చాలా స్నేహంగా మాట్లాడుతున్నాడు, కాని నా కుక్క అతన్ని చూసి గుర్రు పెడుతూనే ఉంది. మరి అప్పుడు ఆ ప్రతిస్పందన నిజమైన హెచ్చరిక లేక కేవలం భయమా అని ఎలా తెలుసుకోవాలి? చాలా మంచి ప్రశ్న. మన దగ్గరున్న గైడ్స్ దీనికి స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి. మొదటగా శరీర భంగిమను గమనించాలి. నిజమైన హెచ్చరికలో కుక్క శరీరం బిగువుగా ఉన్నా, ముందుకు వంగి, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అది తన స్థలాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. భయంలో అయితే తోక కాళ్ల మధ్య ముడుచుకుపోయుంటుంది. అవును, ముడుచుకొని శరీరం వెనక్కి వంగి వీలైనంత చిన్నగా కనిపించడానికి ప్రయత్నిస్తుంది. హెచ్చరిక అంటే ఎదుర్కోవటం, భయం అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించడం. మళ్ళీ వాటి ఏకాగ్రత గురించి, అది కూడా ఒక ముఖ్యమైన సూచిక కదా? అవును, అది చాలా ముఖ్యం. అప్రమత్తంగా ఉన్న కుక్క దృష్టి కేవలం ఆ వ్యక్తిపైనే కేంద్రీకృతమై ఉంటుంది. పక్కన వేరే శబ్దాలు వచ్చినా, మరేవైనా పరధ్యానాలున్నా పట్టించుకోదు. దాని ప్రపంచం మొత్తం ఆ వ్యక్తి చుట్టూనే తిరుగుతుంది. భయంతో ఉన్న కుక్క అయితే అలా ఉండదు. అది అన్నింటికీ అతిగా స్పందిస్తుంది. అటూ ఇటూ చూడటం, పదే పదే మొరగడం, తప్పించుకోవడానికి దారి వెతకడం. అవును, అలాంటివి చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన తేడా కూడా ఉంది కదా? ఆ హెచ్చరిక ఎంతసేపు ఉంటుంది అనే దానిలో కూడా తేడా ఉంటుందా? ఖచ్చితంగా. నిజమైన హెచ్చరిక చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ఆ వ్యక్తి రాగానే మొదలై అతను వెళ్ళిపోగానే ఆగిపోతుంది. ఒక స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు. భయం అలా కాదు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తరువాత కూడా ఆ కుక్క చాలాసేపు ఆందోళనగా, అశాంతిగా ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన మీటర్ రీడర్ ఉదాహరణలో అతను వెళ్ళిపోగానే మీ కుక్క శాంతపడితే అది బహుశా నిజమైన హెచ్చరిక అయ్యుండొచ్చు. సరే, ఆ మీటర్ రీడర్ విషయంలో నా కుక్క నిజంగానే హెచ్చరిస్తోందని నాకు అనిపించింది. అప్పుడు నేనేం చేయాలి? మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కుక్కను వెంటనే తిట్టవద్దని గట్టిగా సలహా ఇస్తున్నారు. అవును, ఇది చాలా కీలకమైన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. ఎందుకంటే నిజమైన హెచ్చరికను మనం శిక్షిస్తే ఓకే, ప్రమాదమొచ్చినప్పుడు నేను మౌనంగా ఉండాలి అని కుక్క నేర్చుకుంటుంది. అది మరింత ప్రమాదకరం. దానికి బదులుగా ప్రశాంతంగా మీ కుక్కను పక్కకు పిలిచి మీరు ఆ వ్యక్తికి మధ్య కొంత దూరం పాటించాలి. తర్వాత మీ కుక్క ఏ అసమానతలను గమనించిందో ఆ వ్యక్తిలో వెతకాలి. అతని మాటలకు, శరీర భంగిమకు మధ్య తేడా ఉందా? అతను అతిగా స్నేహపూర్వకంగా నటిస్తున్నాడా? అతని చేతుల్లో మనకు కనిపించనిదేదైనా ఉందా? మీ కుక్క దృష్టిని నమ్మండి, కానీ మీ విచక్షణను వాడండి. సరే, కుక్క మనల్ని హెచ్చరిస్తోంది, అది నిజమైన ప్రమాదమే అని మనకనిపిస్తోంది. ఇక్కడే అసలు చిక్కు ప్రశ్నొస్తుంది. ఈ హెచ్చరికను మనం మన వ్యక్తిగత భద్రతకు వాడుకోవచ్చు. కాని దీన్ని కోర్టులో సాక్ష్యంగా వాడుకోవచ్చా? పెంపుడు కుక్కకు, పోలీస్ కేనైన్ కుక్కకు ఇక్కడే తేడా మొదలవుతుందా? మన దగ్గర ఉన్న చట్టపరమైన డాక్యుమెంట్ దీన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. చట్టం ప్రకారం ఒక పెంపుడు కుక్కకు, శిక్షణ పొందిన కేనైన్ కుక్కకు మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఇక్కడ కేనైన్ అంటే మనం పోలీస్ డిపార్ట్మెంటల్లో, సైన్యంలో చూసే ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలు. అవి కేవలం పెంపుడు జంతువులు కావు. అవి చట్టాన్ని అమలు చేసే అధికారులుగా పనిచేస్తాయి. సరే, ఇది చాలామందికి తెలియని విషయం. మనలో చాలామంది మన కుక్క చెప్పింతే నిజమని నమ్ముతాం. కాని కోర్టు గదిలో ఆ నమ్మకానికి విలువుందా? మన ఆధారాలు చెప్పే సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. అసలు విలువే లేదు. అవును, 0. ఎందుకంటే కోర్టులో ఒకే ఒక్క మంత్రం పనిచేస్తుంది. ఈ డాక్యుమెంట్లో రాసినట్లుగా ప్రవృత్తి సాక్ష్యం కాదు, శిక్షణ మరియు డాక్యుమెంటేషన్ మాత్రమే సాక్ష్యం. కోర్టులకు నమ్మకాలు కాదు, ప్రక్రియలు, రికార్డులు కావాలి. అంటే పెంపుడు కుక్క ప్రతిచర్యను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? అది అంత నమ్మదగినది కాదా? ఇక్కడ నమ్మకం సమస్య కాదు, ప్రక్రియ సమస్య. ఒక పెంపుడు కుక్క ప్రవర్తన, దాని సహజ ప్రవృత్తి, యజమానితో ఉన్న అనుబంధం, ఆ రోజు దాని మూడు, గతంలో దానికున్న అనుభవాలు, ఇలాంటి ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. దానికి ప్రామాణికమైన, రికార్డు చేయబడిన శిక్షణ ఉండదు. అంతేకాదు, యజమాని భావోద్వేగాలు కూడా కుక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.
సరిగ్గా చెప్పారు. వీటన్నింటి వల్ల దానికి చట్టపరమైన విశ్వసనీయత ఉండదు. కానీ ఒక కేనైన్ కుక్క హెచ్చరికను పూర్తిగా భిన్నంగా చూస్తారా? అది కూడా ఒక కుక్కే కదా, దాని ప్రవృత్తి కూడా దాని ప్రవర్తనను ప్రభావితం చెయ్యదా? చేస్తుంది. కాని తేడా ఏంటంటే కేనైన్ యూనిట్ చర్యలు పూర్తిగా డాక్యుమెంట్ చేయబడతాయి. దాని శిక్షణ గంటలు, సర్టిఫికేషన్, హ్యాండ్లర్ పర్యవేక్షణ మరియు ప్రతి ఆపరేషన్ యొక్క లాగ్స్ అన్నీ సమీక్షకు అందుబాటులో ఉంటాయి. కేనైన్ కుక్క విధి నిర్వహణలో భావోద్వేగాలకు అతీతంగా కేవలం శిక్షణ పొందిన సంకేతాలకు, వాసనలకు మాత్రమే స్పందించేలా శిక్షణ పొందుతుంది. దాన్ని ఒక శాస్త్రీయ పరికరంలా ఉపయోగిస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పెంపుడు కుక్క హెచ్చరిక ఒక స్నేహితుడు చెప్పే సలహా లాంటిది. దాన్ని మనం గౌరవించవచ్చు, కాని దాని ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయలేము. అవును. అదే కేనైన్ హెచ్చరిక ఒక పోలీస్ ఆఫీసర్ని వేదిక లాంటిది. అది విచారణకు దారితీసే ఒక అధికారిక ప్రక్రియ. అయినప్పటికీ కేనైన్ ఇచ్చే సూచన కూడా నేరుగా రుజువు కాదు అని డాక్యుమెంట్ చెప్తోంది. అంటే దానర్థమేమిటి? అవును. కేనైన్ ఒక గుర్తించిన వస్తువును, ఉదాహరణకు డ్రగ్స్, పసిగట్టితే అది నేరుగా రుజువు కాదు. దాన్ని సంభావ్య కారణం, ప్రాబబుల్ కాజ్ అంటారు. అంటే ఆ సూచన ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు, అంటే వారెంట్ తీసుకోవడం, సోదాలు చేయడం వంటివి చేయవచ్చు. అది విచారణను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఆధారం, లీడ్ మాత్రమే. అంతేకాని అదే తుది తీర్పు కాదు. అంటే కోర్టులో నిలబడి నా కుక్క ఆ వ్యక్తిని చూసి మాత్రమే మొరిగింది, కాబట్టి అతనే నేరస్తుడు అనే వాదనకు చట్టపరంగా ఎలాంటి విలువలేదు. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఖచ్చితంగా సున్నా. చట్టానికి జవాబుదారీతనం మరియు క్రమశిక్షణ అవసరం. అవి వృత్తిపరమైన, డాక్యుమెంట్ చేయబడిన శిక్షణ నుండి వస్తాయి, కాని భావోద్వేగపూరితమైన విధేయత నుండి కాదు. ఒక పెంపుడు కుక్క రక్షణ అనేది భావోద్వేగపరమైన చర్య. కేనైన్ యూనిట్ యొక్క చర్య అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. రెండూ ముఖ్యమైనవే, కాని వాటి స్థానాలు వేరు, వాటి విలువలు వేరు. కాబట్టి మనం విన్నదంతా కలిపి చూస్తే ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. కుక్కలు తమ శరీరం, మురుగుడుతో ఎలా సంభాషిస్తాయో చూశాం. అపరిచితులలోని సూక్ష్మమైన రసాయనిక, శారీరక సంకేతాల ద్వారా ప్రమాదాలను ఎలా అంచనా వేస్తాయో తెలుసుకున్నాం. చివరగా ఒక పెంపుడు కుక్కకు, ఒక కేనైన్ కుక్కకు మధ్య చట్టం గీసే స్పష్టమైన గీతేమిటో కూడా అర్థం చేసుకున్నాం. అవును. చివరగా మనం గుర్తుంచుకోవాల్సింది హద్దులను అర్థం చేసుకోవడం. మన ఆధారాల స్పష్టం చేస్తున్నట్లుగా పెంపుడుకొక భావోద్వేగంతో, అనుబంధంతో జీవిస్తుంది. దాని విధేయత దాని కుటుంబానికి చెందింది. కేనైన్ కుక్క క్రమశిక్షణతో, విధులతో జీవిస్తుంది. దాని విధేయత ప్రక్రియకు, దాని హ్యాండ్లర్కు చెందింది. ఈ రెండింటినీ కలపడం వల్ల చట్టాన్ని, నమ్మకాన్ని బలహీనపరుస్తుంది. ఇంట్లో కుక్క ఇచ్చే హెచ్చరికను గౌరవించాలి, దానిపై శ్రద్ధ పెట్టాలి. కాని దానికి ఎప్పుడూ చట్టపరమైన అధికారాన్ని ఆపాదించకూడదు. మనం పరిశీలించిన ఈ సమాచారం మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలివేస్తోంది. ఇది కేవలం కుక్కల గురించి మాత్రమే కాదు, వాటిని పెంచే మన గురించి కూడా. అవును. ఈ చర్చ కరువతో ఆలోచించాల్సిన ఒక విషయం ఇదే. పెంపుడు కుక్క అయినా, కేనైన్ అయినా రెండూ వాటిని నడిపించే మనుషుల బాధ్యతను, శ్రద్ధను ప్రతిబింబిస్తాయని ఈ పరిశోధన చెబుతోంది. ఒక అజాగ్రత్త యజమాని ఒక ప్రమాదాన్ని సృష్టించవచ్చు. అలాగే ఒక అజాగ్రత్త హ్యాండ్లర్ ఒక అన్యాయాన్ని సృష్టించవచ్చు. దీని దృష్టిలో ఉంచుకొని మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మన ప్రవర్తన, మన ప్రశాంతత, మన ఆందోళన, మన నిలకడ, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన కుక్కలు గ్రహించే సాక్ష్యాన్ని ప్రతిరోజూ ఎలా రూపొందిస్తోంది?